అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీరంతా సంతానం లేదని చాలా దూరాల నుంచి వస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ టెస్టులని, మందులు ఇవ్వడం కొంచెం డిలే అవుతూ ఉంటుంది. అయినప్పుడు మధ్యాహ్నం సమయం వచ్చినప్పుడు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. మేము బయటికి వెళ్ళి తినరామంటే చాలా దూరాల్లో హోటల్స్ ఉండటం వల్ల, మీరు కూడా ఊరు కాని ఊరు అవడం వల్ల దారి తప్పుకోవడాలు, వర్షం వస్తే తడిసిపోవడాలు, ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటే మన మేడం గారు, పావని గారు చూసి వీళ్ళకి భోజనం మనమే తెప్పించి పెడితే బాగుంటుందండి అని ఆలోచన చేశారు. అయితే ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఎక్కడా ప్రయత్నించలేదు, జరగట్లేదు. మనం చేయగలుగుతామా? ఇది ఎంతమంది వస్తారు, ఏ రోజు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ ఎస్టిమేషన్కి అందరివి. ఎక్కువ చేస్తే మిగిలిపోవచ్చు, తక్కువ చేస్తే సరిపోవచ్చు. ఇలాంటి ఇబ్బంది ఎలా అధిగమించగలుగుతాము అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. అంటే దాదాపు 18 క్లబ్లకి సారథ్యం వహిస్తుంటే అనుకోకుండా అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మేడం గారేమో జోన్ చైర్మన్గా ఉన్నారు. 7 క్లబ్లకి తను సారథ్యం వహిస్తున్నారు. ఈ 107 క్లబ్బులు ఉన్న ఈ జిల్లాలో మా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు ఒక మంచి పిలుపునిచ్చారు, హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని. ప్రతి ఒక్కరూ మీకు వీలైనంతలో అన్నదానం చేస్తూ ఉండండి. ఆకలి తీరిస్తే అది మహాభాగ్యము. అలాంటి అన్నదానాన్ని కార్యక్రమాన్ని చేయమన్నప్పుడు మరి రోజుకి ఎప్పుడన్నా ప్రతి ఒక్కరూ ఒక రోజన్నా అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆయన ఇచ్చినప్పుడు మేము ఇట్లాగ పేషెంట్లు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళ వరకు మేము అన్నదానం చేయగలుగుతాం. బయటకు వచ్చి అన్నదానాలు చేయాలంటే మరి కుదురుతుందో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళి ఎన్నో చేసాం, కానీ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళకి మేము అన్నం పెట్టలేకపోతున్నాం. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఏం పర్లేదు, మన టీం అంతా వెనకాల ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటాం అని ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్లో నేను ప్రెసిడెంట్గాను, మేడం సెక్రటరీగా ఉన్నప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం అండి, ఇలాంటి కార్యక్రమం మీరు మొదలు పెట్టడం అంటే అది భగవంతుడు అనుగ్రహమే. ఇలాంటిది మీరు స్టార్ట్ చేయండి, అంత ఈజీ, త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అన్నారు. ఇలా 4 వైపుల నుంచి మాకు ఎంకరేజ్మెంట్ దొరికింది. చెడు చేయాలంటే ఎవరో చెప్పక్కర్లేదమ్మా, మంచి చేయాలంటే చాలామంది చెప్పాలి. ఇవాళ మీరు కూడా అనుకోవచ్చు, ఇదేంటి వీడియోలు తీస్తున్నారు, కెమెరాలు తీస్తున్నారు, అబ్బా వీళ్ళు ఏదో ప్రచారం చేసుకోవడానికి మనకేదో మరి కార్యక్రమం చేస్తున్నట్టున్నారు అనుకుంటారు. ఇది ఎందుకు చేస్తున్నామంటే 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ మరి నేను వైద్యం చేస్తున్న నేనే 60 రోజుల నుంచి నిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయగలుగుతున్నాను. మరి ఇలా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఎంతో ఇబ్బందులు తగ్గినాయి మన పేషెంట్లకి. ఆ టైంకి భోజనం హోటలు ఎదుక్కునే బాధ లేదు. చక్కగా డాక్టర్ గారు మరి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఉంటారో ఉండరో, మళ్ళీ వెళ్ళిపోతారేమోనని కంగారు లేదు. అన్ని పనులు చక్కగా అయిపోతున్నాయి. ఇదే కార్యక్రమాన్ని నెలకు 3 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు చేయొచ్చు. అలాగే 30,000, 50,000 తీసుకుని ఆపరేషన్లు చేసే డాక్టర్లు కూడా చేయొచ్చు. సంవత్సరానికి 500 తీసుకుంటున్నా నేనే చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా. కాబట్టి వాళ్ళకి ఈ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. 30 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నా, నాకేనాడు రాలా ఈ ఆలోచన. కానీ అమ్మ మనసుతో ఆలోచించిన మా ఆవిడ మరి ఆ దుర్గమ్మ తల్లి, కొండ మీద ఉన్న దుర్గమ్మే ఈ విజయదుర్గ పావని ద్వారా నాకు చెప్పించిందేమో అనుకుంటున్నాను. మీ బిడ్డల యొక్క ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఇలా నాతో చెప్పించి ఉండొచ్చు, నాకు అనిపించి ఉండొచ్చు. మరి మేడం ద్వారా నాకు తెలిసింది. మరి ఈ విషయం యూట్యూబ్ ద్వారానో, ఒక వీడియో ద్వారానో, ఒక ఫోటో ద్వారానో ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉన్నారమ్మా. అలాంటి డాక్టర్ కానీ తెలిసి వాళ్ళు కూడా ఇది ప్రారంభిస్తే ఈ రాష్ట్రంలోను, ఈ దేశంలోను, ఈ ప్రపంచంలో కూడా ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అవ్వాలి, అందరూ ఇది పాటించాలి అనే కోరికతో ఇలా వీడియోలు ఫోటో తీస్తున్నాం. అంతే తప్ప మరి ప్రచారం కోసం అనే భావన వద్దని, అన్యదా మీరు భావించరని మనస్ఫూర్తిగా మరి వినయంగా చెప్పుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు, దేవాలయాలకి, మసీదులకి, చర్చిలకి వెళ్ళినప్పుడు చూసుంటారు ప్రసాదం బిడ్డల కోసం చాలా చోట్ల మీరు తిరిగి ఉంటారు. అక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ కూడా మీరు ఈ అన్నమును కూడా ఆ పరమాత్ముడు ప్రసాదంగానే భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి. యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి. అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించండి
అని నేను మిమ్మల్ని మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటేనండి ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, మీరు సంతానం పొందాలన్నా, ఆ బిడ్డని పొందాలన్నా ఆహారమే పరమౌషధం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మరి ఇలాంటి ఆహారాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ఒక డౌట్ కూడా ఉంటుంది. దానికి మేము ఎక్కటి హబ్ అనే దాంట్లో 500 వీడియోలు మేడం గారు తయారు చేసి పెట్టారు. మీరు చూడొచ్చు. అలాగే మీరు అమ్మా నాన్న కాగలరు అనే ఓ బుక్ ఇచ్చాను నేను. దాంట్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే మీకు సంతానం పొందడం ఈజీ అవుతుంది అనేది కూడా ఆ బుక్లో మీకు ఉచితంగానే ఇచ్చాను. ఆ బుక్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం, కరెక్టే. ఈ ప్రసాదం ఇచ్చేవారు కూడా దేవుడు లాంటి వ్యక్తి అయితే మీరు అనుకున్న కోరిక ఇంకా మరింత తొందరగా నెరవేరుద్ది. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు కూడా ఒక పుణ్య దంపతులని దగ్గర నుంచి మేము తయారు చేస్తున్నాం. మీకు బిడ్డలు పుట్టాలి, మీకు మంచి జరగాలి, మీకు మేలు జరగాలని ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ క్షేమాన్ని, ఎదుగుదలని ఆశిస్తూ వండుతుందో, అందుకే అట్లాగే ఆ పుణ్య దంపతులు మీకోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అది హోటల్ నుంచి తయారు చేసిన ఫుడ్ కాదు. అలాగే ఒక మంచి మనిషి ద్వారా మీకు ఈ ఆహారాన్ని అందించాలి, ఈ ప్రసాదాన్ని అందించాలని సేవా రంగంలో ముందున్న వ్యక్తుల్ని మేము ప్రతిరోజు పిలుస్తున్నాం. అలాగే వాళ్ళ రామకృష్ణ ప్రసాద్ గారిని మేము పిలుచుకోవడం జరిగింది. వారు లైనిజంలో చాలా ముందున్న జిల్లా నాయకులు. లయన్స్ క్లబ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, సేవా కార్యక్రమాలు అందరూ అనుకుంటారు సేవ చేస్తున్నారంటే వాళ్ళ పైనుంచి ఏవో ఫండ్స్ వచ్చి పడుతున్నాయి అందుకే చేస్తున్నారులే అనుకుంటారు. అలాంటిది కాదండి. వారికి ఆదాయం వచ్చే సమయాన్ని పక్కన పెట్టి సేవా కార్యక్రమం చేయాలి. అంటే ఆదాయం వచ్చే సమయాన్ని కొంత వెచ్చించాలి. ప్లస్ ఉన్న పూర్తి సమయంలో సంపాదించుకున్న డబ్బును కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ సేవలో ఉపయోగించాలి. ఆయన స్వనిధులతని, స్వంత నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలండి. ఇందులో ఏముండదు బయట నుంచి వచ్చేది. అంటే వాళ్ళకి ఏముంది, మీకు సేవ చేయాలనే ఒక మంచి మనసు ఉంది. ఆ మంచి మనసు అంటే అలా సేవ చేసేవారిని, మేలు చేసేవారిని మరి ఎలాంటి లాభము, స్వార్థము లేకోకుండా మేలు చేయటం, సేవ చేయటం, పరులకి హెల్ప్ చేయటం చేసేవారిని ఏమంటాం? దేవుడు లాంటి మనిషి అంటాం. అలాంటి దేవుడు లాంటి మనిషికి నిలువెత్తిన రూపం రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని ఈరోజు రమ్మనడం, వారు మీకు హెల్ప్ చేయడానికి వారికి ఉన్న పనులు కూడా మాని మనకు రావడం, వారి అమృత హస్తాల మీదుగా మీకు ఈరోజు ఈ అన్న ప్రసాదం జరగడం అనేది నిజంగా మీ అదృష్టం, మా అదృష్టం. ఒక్కసారి వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారి అమృత వాక్యాలతో మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు డాక్టర్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఇనీషియేషన్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మా పావని గారు ఒక ఆలోచన తీసుకొస్తే నేను చేద్దామని చెప్పి చేయటం. పైకి వచ్చిన తర్వాత చూస్తే ఎంత హైజీనిక్గా ఉందంటే అండి, కింద ఎక్కడ మురికి లేదు, జిడ్డు లేదు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఫుడ్ అండి, ఏదో అన్నదానం చేస్తున్నారంటే పులిహోర పెట్టాము, పెరుగన్నం పెట్టాము కాకుండా నేను ఇప్పుడే మెనూ చూశాను. నాలో స్వీటు, రైసు, సలాడు, పెరుగన్నం, సాంబార్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టి చేస్తున్నందుకు ముందు డాక్టర్ గారికి, పావని గారికి అభినందనలు తెలుపుతూ, వారికి మంచి భవిష్యత్తు అంటే ఇంత తెలిసి ఇంకా ఎంతో కాలం ఇలా సేవ చేస్తూ అందరి యొక్క దీవెనలు తీసుకొని వారు వారి కుటుంబ సభ్యులు మొత్తం ఆయురారోగ్యంతో, ఐశ్వర్యంతో చక్కగా ఉండాలని కోరుకుంటూ, మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ఫుల్గా వాళ్ళ పర్పస్ కూడా సఫలీకృతం కావాలి. మీరు ఏ కోరికతో అయితే ఇక్కడికి వచ్చారో మీ కోరిక తీరాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుడిని అందరికీ నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ అన్నాడు. అలాగే ఈ ఆలోచనకి మూల కారణమైన మన విజయదుర్గా పావని గారు, దుర్గా తేజ క్లబ్ ప్రెసిడెంటు, అలాగే జోన్ 316D జోన్ చైర్మన్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అధికారులు మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత చదవనంతరం పిల్లలకు ఈ ఆచరణలో పెట్టి ఇంత విజయవంతంగా కొనసాగడానికి మన మనసున్న డాక్టర్ గారు టీచర్గా, అలాగే ఇది ఏదో 1 year 2 years కాదండి, మా తరతరాలు నెక్స్ట్ జనరేషన్ మా పాప దగ్గర కూడా నేను మాట తీసుకున్నాను, వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. మా అమ్మాయి కూడా డాక్టర్ అయిందండి.
తను కూడా పరీక్షల్లో ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్లో మొన్న వచ్చినప్పుడు తన ఎగ్జామ్స్లో మొన్నది, అందుకని మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు తను కూడా చూసి అంది, నాన్నగారు చాలా మంచి కార్యక్రమం, నేను కూడా డాక్టర్ అయిన తర్వాత చేస్తాను అంది. అందుకేనండి ఆ కార్యక్రమం అలాంటి ఆలోచన రావడం కోసమే ఈ వీడియోలు పుట్టింది. ఎందుకు తీస్తున్నామంటే వాళ్ళలో కూడా మంచి చేయాలనే తపన రావాలి. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ 60 రోజుల్లో పెడుతూ ఉండగా మాకు అనిపించింది ఏంటంటే, మీరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు, ఒక బిడ్డ పుట్టారంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించినప్పుడు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు ఇచ్చాడంటే ఆ భగవంతుడు మాకు ఎంత అదృష్టం కలిగించాడనే భావంతో ఇది పెట్టుకుంటున్నాము. మీరు అలాగే ఈరోజు చక్కటి దేవుళ్ళు లాంటి మనిషి రామకృష్ణ ప్రసాద్ గారు మాకు ఆప్తులు, స్నేహితులు, అలాగే ఇక్కడ లైనిజంలో ఎంతో సేవా కార్యక్రమాలు చేయిస్తూ వారు చేస్తూ ఉన్న అలాంటి వ్యక్తి యొక్క అమృత హస్తాల మీదుగా మీకు ఈరోజు ఆ ప్రసాదం అందుతుంది. అదొక సంతోషం. ఆ ప్రసాదం అందుకుని మీరు స్వీకరించి చక్కగా మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని పొందాలని, లోకరక్షకులు లాంటి బిడ్డని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రసాదాన్ని ఇప్పుడు వారి అమృత హస్తాల మీదుగా పంపిణీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.